దర్శనం నుండి విలువైన నీ దివ్య పిలుపుకు నీ తగినట్లు జీవించనైతి. అవును దేవా, పలుమార్లు పడిపోతున్నానేమో దేవా. దేవా, నీ పరలోకపు నుంచి దేవా నువ్వు పిలిచే పిలుపుకి దేవా నేను యోగ్యుణ్ణి కానేమో తండ్రి. అయినా దేవా నువ్వు ప్రేమించావయ్యా. ఇదిగో దేవా నీ ప్రేమతో దేవా మా పాపాలన్నింటినీ దేవా ఈ సమయం నా దేవా నువ్వు కడగబోతున్నందుకు నీకు వందనాలు. Holy Spirit of God, fill this place. పలుమార్లు వైదొలగినాను నీ పరలోక దర్శనం నుండి విలువైన నీ దివ్య పిలుపుకు నీ తగినట్లు జీవించనైతి. అయినా నీ ప్రేమతో నీతో చేర్చినావు. ఇందుకే కైకొనుము దేవా ఈ నా శేష జీవితం. ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. శరణం నీ శరణం, దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. జీవితాన్ని నేను సమర్పించుకో. రైట్ నా ఎన్నోసార్లు ప్రార్థించాను, ఎన్నోసార్లు మీ మందిరానికి వచ్చాను, అయినా పడిపోతాను. అయినా లోకానుసారమైన ఆలోచన, లోకానుసారమైన వాటిలో నేను పడిపోతాను. తండ్రి ఈరోజు తండ్రి దాని నుంచి నేను బయటకు తీసుకొస్తాను. అగైన్ ఈ మధ్యలో మళ్ళీ నేను మీ సన్నిధిలో మెరుంటని మీ ద్రాక్షరసం తండ్రి మీ శరీరానికి తండ్రి ప్రతిసారి నేను మీ రక్తాన్ని మీ శరీరాన్ని తీసుకుంటున్నాను తండ్రి. నేను దాని నుంచి తండ్రి లోకానుసరమైన ఆలోచన నుంచి బయటకు రాలేకపోతే మీరే బయటకు తీసుకొచ్చేదేవారు. మీరే మీ పరిశుద్ధాత్మ శక్తితో గైడ్ చేసేవారు. మీరు మాత్రమే ఏమైనా చేయండి. వీఆర్ సరెండరింగ్ టు యు. లాస్ట్ మంత్ ఇదే సమయంలో నేను తీసుకున్నాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు తండ్రి మీ పరిశుద్ధాత్మతో మీ నీతితో మమ్మల్ని కాపాడారు తండ్రి. మళ్ళీ మీ ముందుకు వచ్చాను తండ్రి. ఈరోజు ప్రత్యేకంగా నేను అడుగుతున్నాను దేవా తండ్రి, దయచేసి తండ్రి మీ యొక్క పరిశుద్ధాత్మ శక్తితో నన్ను నడిపించి మీ నీతిలో మమ్మల్ని నడిపించి నీ పాదముల చెంత చేరి నీ చిత్తంబు నేనెరుగనేర్పు. నీ హృదయ భారంబు నొసగి తగినట్లు జీవించనేర్పు. నీ పాదముల చెంత చేరి
రోజు తర్వాత పునరుద్ధానుడయ్యాడు క్రీస్తు. ఈ యొక్క రోజు తర్వాత మన జీవితాన్ని మార్చేశాడు. ఈ శరీరం నలగొట్టబడే శరీరం, ఆ కార్చిన రక్తాన్ని మనకు అప్పగించి ఆయన తిరిగి వెళ్ళాడు. So he went for a purpose. ఒక పర్పస్ నిమిత్తం, ఒక ప్రణాళిక నిమిత్తం వెళ్ళాడు. మనల్ని ఆయనున్న ప్రదేశంలో ఉంచడానికి ఆయన వెళ్ళాడు. ఆయన ఎంత ప్రేమించాడంటే ఆయన రక్తాన్ని కోసం కార్చే అంత, ఆయన సర్వస్వాన్ని మనకు అర్పించే అంత, ఈ భూమిని సైట్ని 2 సెంట్లు 3 సెంట్లు 10 సెంట్లు నావి అని చెప్పుకుంటారు. వాళ్ళవి ఆ పరిమితం వరకు, ఆ బోర్డర్ వరకే. నీకెంత ఇచ్చాడంటే ఈ లోకమును పరలోకమును కూడా నీకు స్వాస్థ్యంగా ఇచ్చాడు. ఇక్కడ నువ్వేమీ లేదని ఆలోచిస్తున్నాను, బట్ ఈ భూమి మొత్తాన్ని నీ సొత్తు చేశాడు. ఈ భూమి మొత్తాన్ని కూడా He has a big plans about you. ఆయనకి నీ మీద చాలా ప్రణాళికలు ఉన్నాయి. ఈ లోకంలో నువ్వేదైతే అనుకుంటున్నావో ఆ పనిని ఈ లోకములో నుండి పరలోకమును కూడా వెళ్ళడానికి దారిని ఏర్పరిచింది. He is the only God. ఆయన మాత్రమే దారిని చూపించగలరు. Holy Spirit only your guider. Holy Spirit only your teacher. Holy Spirit only taking you to eternal life. నిత్య జీవానికి మార్గాన్ని చూపించేది పరిశుద్ధాత్మ మాత్రమే. నిత్య జీవానికి మార్గాన్ని చూపించేది, మార్గాన్ని ఏర్పరిచేది పరిశుద్ధాత్మ మాత్రమే. According to the situations, each and every circumstances will be changed by the Holy Spirit. పరిస్థితిని అనుకూలపరిచేవాడు పరిశుద్ధాత్ముడు మాత్రం. అదంతా జరగాలి అనంటే నీ శరీరాన్ని, నీ హృదయాన్ని నలగొట్టుకోమని చెప్పట్లేదు, రక్తాన్ని కార్చమని చెప్పట్లేదు, కానీ తీసుకొచ్చి ఐసాక్ ని అబ్రహాం ఎలాగా అర్పించాడో అలా అర్పించమని చెప్తున్నాడు. ఇస్సాకు ఏకైక కుమారుడు, చివరి దినాల్లో పుట్టినవాడు. దేవుడు తీసుకొచ్చి నాకు బలిగా అర్పించమన్నాడు. బలిగా అర్పించమంటే తీసుకొని వెళ్ళి చంపేమని కాదు, తీసుకొని వెళ్ళి మొత్తం ఇస్సాకుని సైతం మొత్తం దేవుని ముందు అర్పించడం, దేవుని ముందు సరెండర్ చేయటం, శరీరాన్ని ఆత్మని దేవునికి బలిగా అర్పించడం. అబ్రహాం ఆ పని చేశాడు. వాగ్దాన పుత్రుడిగా నిలబెట్టాడు. ఈ రోజు నువ్వు నిజంగా నీ హృదయాన్ని, నీ శరీరాన్ని దేవుడికి అర్పించబోతున్నావా? అర్పించగలిగే క్యాపబిలిటీలో ఉన్నావా? Do you have that much of ability? నీలో ఆ సామర్థ్యత ఉందా? ఖచ్చితంగా దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని ఎటర్నల్ లైఫ్ లో యెహోవాను కూడా ఉన్నతమైన స్థానంలో ఉంచబోతున్నాడు. నీ చిత్తంబునే నెరుగనేర్పు పని చేయనిమ్ము. నీ పాదముల చెంత చేరి నీ చిత్తంబు నేర్పు. నీ హృదయ భారంబునొసగి ప్రార్థించి పని చేయనిమ్ము. ఆగిపోక సాగిపో, ప్రియసుతునిగా పని చేయనిమ్ము. ప్రతి చోట నీ సాగి
నీకంకితం. అందరూ కలిసి శరణం నీ చరణం, కలిసి అందరూ శరణం నీ చరణం, శరణం నీ చరణం యేసయ్యా, శరణం నీ చరణం, శరణం నీ చరణం, శరణం నీ చరణం, శరణం ఓ నీ చరణం, శరణం నీ చరణం, శరణం నీ జీవితం, శరణాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం, ఈ పాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం, ఆ పాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం, ఆ పాదమస్తకం నీకంకితం. శరణం ఓ నీ చరణం, శరణం నీ చరణం యేసయ్యా, శరణం నీ చరణం, శరణం నీ చరణం యేసయ్యా, శరణం నీ చరణం, శరణం నీ చరణం, శరణం నీ చరణం, శరణం నీ చరణం, శరణం ఓ నీ చరణం, శరణం నీ చరణం, శరణం నీ చరణం, శరణం నీ చరణం. ఈ సమయంలో నువ్వు చేతులు పైకెత్తి దేవునికి నీ జీవితాన్ని అర్పించుచుండగా, దేవ నా జీవితాన్ని దేవునికి అర్పిస్తున్నానయ్యా, నీ మాట ద్వారా చెప్తావా, నీ మాట ద్వారా చెప్తావా, నీ ప్రార్థన ద్వారా చెప్తావా, ఇదిగో దేవా నా జీవితం దేవా నీకు అర్పిస్తున్నానయ్యా, దేవా ఇదిగో దేవా నా జీవితం, తండ్రి నా జీవితం నీకు అర్పిస్తున్నానయ్యా, దేవా సహాయం చేయి, దేవా నీ చేయి పట్టి దేవా నన్ను ఈ ఊపిలో నుంచి లేవనెత్తేసయ్యా, దేవా విడిపించేసయ్యా, సహాయం చేయి, ఇదిగో దేవా నా జీవితం తండ్రి లేవనెత్తయ్యా, సహాయం చేయ, చేతులు పైకెత్తి ఇదిగో దేవా నా జీవితం దేవా నీకు ఇచ్చానయ్యా, దేవా కార్యము కోసం వేచి ఉన్నానయ్యా, సహాయం చేసే పాదమస్తకం నీకంకితం. పలుమార్లు వైదొలగినాను నీ పరలోక దర్శనము నుండి, విలువైన నీ దివ్య పిలుపుకు నీ తగినట్లు జీవించరైతి. పలుమార్లు వైదొలగినాను నీ పరలోక దర్శనము, విలువైన నీ దివ్య పిలుపుకు నీ తగినట్లు జీవించరైతి. పలుమార్లు వైదొలగినాను పరలోక దర్శనము నుండి, యేసయ్యా విలువైన నీ దివ్య పిలుపుకు నీ తగినట్లు జీవించరైతి. నీ పరలోక దర్శనము నుండి, విలువైన
శేష జీవితాన్ని దేవా, ఇదిగో దేవా నా జీవితాన్ని దేవా నీకు అర్పించానయ్యా. దేవా నా చేతులు పైకెత్తి తండ్రి నీ చేతులకి దేవా అందిస్తున్నానయ్యా. దేవా దేవా ఇదిగో దేవా నా జీవితం దేవా నీకు అర్పించాను తండ్రి. ఇంకా ఊపులో ఉన్నానేమో దేవా, ఇంకా నీ కార్యము జరగలేదేమో తండ్రి. దేవా నీ కార్యము కోసం వేచి ఉన్నానయ్యా. దేవా నా చేయి పట్టుకోవా, దేవా నా చేయి పట్టుకోవా, దేవా నా చేయి పట్టుకోవా చెప్తారా తండ్రి? నా చేయి పట్టుకోండి అయ్యా. దేవా ఇంకా ఊపులో ఉన్నానేమో దేవా, ఇంకా ఊపులో ఉన్నానేమో అయ్యా. దేవా దేవని కార్యము కోసం వేచి ఉన్నాను యేసయ్యా. పరిశుద్ధ ఆత్మదేవా సహాయం చేయవా దేవా, సహాయం చేయి యేసయ్యా, సహాయం చేయ దేవా. ఇంకా ఊపులో ఉన్నానేమో దేవా, ఇంకా పాపపు బంధకాల్లో ఉన్నానేమో యేసయ్యా. దేవా విడిపించయ్యా. ఇదిగో దేవా చేయి పట్టుకోయ్యా. చేయి పట్టుకో, నా చేయి పట్టుకో, జారిపోకుండా నీ పడిపోకుండా యేసు నా చేయి పట్టుకో. జారిపోకుండా నీ పడిపోకుండా యేసు నా చేయి పట్టుకో. యేసు చేయి పట్టుకో, యేసు నా చేయి పట్టుకో. అందరూ కలిసి పాడదామా? ఒకటే స్వరం. చేయి పట్టుకో, నా చేయి పట్టుకో, జారిపోకుండా నీ పడిపోకుండా యేసు నా చేయి పట్టు. Yes Lord, hold my hand my Father. నీ పడిపోకుండా యేసు నా చేయి పట్టు. కృంగిన వేళ ఓదార్పు నీవేగా, నన్ను ధైర్యపరచే నా తోడు నీవేగా. కృంగిన వేళ ఓదార్పు నీవేగా, నన్ను ధైర్యపరచే నా తోడు నీవేగా. మరువగలనా ఒక మధుర ప్రేమను, మరువగలనా నీ మధుర ప్రేమను. యేసు నా జీవితాంతము, యేసు నా జీవితాంతము. నా చేయి పట్టుకో, చేయి పట్టుకో, నా చేయి పట్టుకో, జారిపోకుండా నీ పడిపోకుండా యేసు నా చేయి పట్టుకో. ఓ జారిపోకుండా నీ పడిపోకుండా యేసు నా చేయి పట్టుకో. జారిపోకుండా నీ పడిపోకుండా యేసు నా చేయి పట్టుకో. నీ శోధన, నీ బాధల్లో, నీ కన్నీటి సమయాల్లో ఇదిగో దేవా, దేవా నా జీవితము కన్నీటిమయమైపోయిందేమో దేవా. దేవా నా జీవితము దేవా ఈ పాప స్థితిలోంచి బయటికి రాలేని పరిస్థితిలో ఉందేమో దేవా, నా చేయి పట్టుకోవా. దేవా ఈ పాపపు బంధకపు స్థితిలోంచి బయటికి తేయ్యా. దేవా నువ్వు విడిపించావని నమ్ముతున్నానయ్యా. దేవా ఈ ఆరాధనలో దేవా నువ్వు కార్యం చేసావని నమ్ముతున్నానయ్యా. నీ చేతులు పైకెత్తి చాపిచుండగా దేవుడు నీ చేతుల్ని దేవుడు నీ చేతులను తాకుచున్నాడు. దేవుడు నీ చేతుల్ని నీ చేయి పట్టుకుని నీ జీవితాన్ని దేవుడు బయటకు తీయబోతున్నాడు. ఈ సమయంలో నీ యొక్క బంధకపు స్థితిలో నుంచి, నీ యొక్క ఆ చైన్డ్ స్థితిలో నుంచి దేవుడు ఈరోజు ఆ చైన్స్ ని దేవుడు విరగొట్టబోతున్నాడు. ఆమేన్, ఆమేన్ చెప్తారా? దేవా నా చైన్స్ ని విరగొట్టయ్యా. దేవా దేవా ఎరుగో గోడ లాంటి దేవా ఈ పాపపు గోడ దేవ నా జీవితంలో ఉందేమో దేవా, ఎవరు బయట ప్రపంచానికి బాగా కనిపించి దేవా నా జీవితంలో దేవా ఈ గోడ ఎరుక గోడ లాంటి
తోడుందేమో దేవా కూల్చమని యేసు నామములో ప్రకటిస్తున్నా. Holy Spirit of God, fill this place, my Father. దేవా నా చేయి పట్టుకున్నందుకు నీకు వందనాలయ్యా. దేవా నీవు నా చేయి పట్టుకుని దేవా ఈ పాపపు ఊబిలోంచి దేవా నీవు లేవనెత్తినందుకు నీకు వందనాలయ్యా. తండ్రి నీకు స్తోత్రాలు, నీకు స్తోత్రాలు. నీ పాదముల చెంత చేరి నీ చిత్తంబునే నెరుగనే నీ హృదయ భారంబున సగి ప్రార్థించి పరిచయని. అవును దేవా, నీ పాదముల చెంత చేరి చిత్తంబునే నెరుగనే నీ హృదయ భారంబున సగి ప్రార్థించి పరిచయని. ఆగిపోనయా, ఆగిపోక సాగిపోని ప్రియసుతునిగా చేరని ప్రతి చోట నీ సాక్షిగా దేవా నేను ఉండేలా సహాయం చేయవా. దేవా పరిశుద్ధాత్మ దేవా నీ కార్యము జరిగిందన్నమానయ్యా. పరిశుద్ధాత్మ దేవా నీ కార్యము ఈ ప్రదేశంలో జరిగిందన్నమాట. దేవా మా జీవితాన్ని మీకు అర్పించి దేవా నా జీవితాన్ని కర్పించానయ్యా. ఇదిగో దేవా పాపపు స్థితిలో నుంచి దేవా నా చేయి పట్టుకుని దేవా నీ పైకి లేపిన విధానాన్ని బట్టి నీకు వందనాలయ్యా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. దేవా మరలా పాత జీవితాన్ని మరలా పాపపు జీవితానికి దేవా మేము వెళ్ళకుండా దేవా మా జీవితపు చుట్టూ దేవా నీ కంచెను వేయి. దేవా మా జీవితపు చుట్టూ దేవా నీ అగ్ని కంచెను వేయ. దేవా సైతానుడు దేవా లాగుదామని చూస్తున్నాడయ్యా. తండ్రి సహాయము చేయవా దేవా. మరీ జారిపోకుండా దేవా మళ్ళీ పడిపోకుండా యేసు నా చెయ్యి పట్టుకోవా తండ్రి. నా చెయ్యి పట్టుకుని నడిపించవా దేవా. మళ్ళీ జారిపోతానేమో దేవా, సైతానుడు మళ్ళీ పడేస్తాడేమో తండ్రి. ఇదిగో దేవా నా జీవితాన్ని నీకు ఇచ్చాను దేవా. నా చెయ్యి పట్టుకుని నడిపించవా దేవా. ఈ లోక యాత్ర అంతటిలోను తండ్రి దేవా నా చెయ్యి పట్టుకుని నడిపించయ్యా తండ్రి. సహాయం చేయవా. పలుమార్లు వైదొలగినాను నీ పరలోక దర్శనం నుండి. పలుమార్లు వైదొలగినాను నీ పరలోక దర్శనం నుండి. విలువైన నీ దివ్య పిలుపుకు నీ తగినట్లు జీవించనైతి. అయినా నీ ప్రేమ దేవా నీ ప్రేమ గొప్పదయ్యా. నన్ను
కాగనేసయ్యా ఆగిపోక సాగిపో. దేవుని ప్రియ సుతునిగా ఉంటాను, ఈ ప్రియ సుతునిగా జీవింపని యేసు నా జీవితాంత, యేసు నా జీవితాంత. ఎవరు మౌనం? Come on, open your mouths. Worship loudly. Holy Spirit is moving here, every place. So many angels was sat here. చాలా మంది దేవదూతలు కూర్చున్నారు. దేవునికి ఇష్టమైన వారు, దేవునికి ఇష్టకరమైన వారు, మీ అందరి మీద ఆయన చెయ్యి ఉంచి ఆయన ఆశీర్వదించవచ్చు. Do not bend in front of your situations. Do not bend in your troubles. Do not bend in front of your pains. మీ బాధల విషయం, కష్టాల విషయం, మీ పరిస్థితుల విషయంలో మీరు లొంగొద్దు. మీ హృదయాన్ని మాత్రం దేవునిలో ఆనందించాలి. హృదయాన్ని తెరవండి. మీరు నోటి తెచ్చి ఆరాధించండి. దేవతలు ఆరాధించినట్టు ఖచ్చితంగా ఈ రోజు He is doing a big miracle in your life. Your life changing time. నీ జీవితం మార్చబోయే సమయం. Nobody will support you. Nobody will guide you, even though your parents also. నీ తల్లి కూడా నేను బట్టి ఎక్క చెల్లి అన్నదమ్ములు ఇంకా నీ మీదే చెప్తా ఉంటారు, ఇంకా నీ మీదే చెప్తా ఉంటారు. అదే ఫాల్ట్ నీ మీద చెప్తూ ఉంటారు, నీ మీదే. నిన్ను పట్టించుకోరు. నీ గురించి పక్కన గంటలు గంటలు మాట్లాడుకుంటారు. నీ గురించి పక్కన ఇంకా నేర్చుకోవాలి, ఇంకా చెప్పాలి, ఇంకా చేయాలి, ఇంకా వాళ్ళ జీవితం మారాలి, వాళ్ళ కుటుంబ జీవితం మారాలి, వాళ్ళు మారాలి, వాళ్ళు చెప్తానే ఉంటారు. బట్ యు ఆర్ ఆల్రెడీ చేంజ్డ్ బై ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ ద్వారా మీరు మార్చబడ్డారు. ఇక నుండి ఆయనే మిమ్మల్ని చేసుకుంటున్నాడు. మీరు ఒక పనిముట్టుగా దేవునికి ఉపయోగపడండి. మీ హృదయాన్ని తెరిచి కలిసి అందరూ ఆలోచనకర్త స్తోత్రం, బలమైన దేవా నిత్యుడవగు తండ్రి, సమాధానాధిపతి స్తోత్రం. బలమైన దేవా నిత్యుడవగు తండ్రి, సమాధానాధిపతి స్తోత్రం. రెండు చేతుల పైకి
ప్రతి ఒక్క పాపాన్ని, నీవు చేసిన ప్రతి ఒక్క శాపాన్ని, Yes, Lord. నీవు బంధకములో ఉన్న ప్రతి We ఒక్క are స్థితిని దేవుడు విడిపించి, Yes. దేవుడు విడిపించి ఆ భూమిలో నుంచి ఆయన చేయి పట్టి నిన్ను బయటికి Yes, Lord. లేపి, Yes, Jesus. ఆయన చేత్తో నీ చేయిని పట్టుకుని Yes, Jesus. జీవితాంతం వరకు నడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. Yes, Lord. ఆమె నన్ను వాడు సత్య స్వరూపుడు, Hallelujah. స్వస్థపరచు దేవుడు. నీ జీవితంలో విరగొట్టబడిన పరిస్థితి ఉందా? దేవుడు ఇప్పుడు స్వస్థపరచబోతున్నాడు. బంధకాల్లో ఉన్నావు కదా, విరగొట్టబడ్డావు కదా, నలగొట్టబడ్డావు కదా, ఈ సమయంలో దేవుడు స్వస్థపరచబోతున్నాడు. విశ్వాసంతో పాడతావు. ఆమె నన్ను వాడు స్తోత్రం, అల్ఫా ఒమేగా స్తోత్రం, అగ్ని జ్వాలల వంటి కన్నులు గలవాడా, నా చిత్రానికి హల్లెలూయా, 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 ఆలోచనకర్త స్తోత్రం,